ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్‌గా నేను లోటస్ సీడ్ నుంచి బ్లూమింగ్ వరకు ఉన్న స్టేజెస్ అంటే నేను దాన్ని ఎలా పెంచాననేది ఈ వీడియోలో చూపిస్తాను. అంటే నా దగ్గర వచ్చిన ప్లాంట్స్ ట్యూబర్స్‌ని మా కొలీగ్స్‌కి ఇచ్చినప్పుడు వాళ్ళలో ఒక 3 మెంబర్స్ ఏంటంటే మీకే ఫ్లవర్స్ వస్తున్నాయి. నాకెందుకు ఫ్లవర్స్ రావట్లేదు అని అడిగారు. సో, నేను ఇదే ప్రాసెస్. నేనిది అంత స్పెషల్‌గా చేసేది కూడా ఏం లేదు దీనికి. నేనేంటంటే ఈసారి ఆన్‌లైన్‌లో డార్క్ రెడ్ తర్వాత వైట్ లోటస్ సీడ్స్‌ని తెప్పించుకున్నాను. వాటిని పర్టిక్యులర్‌గా ఏంటంటే డార్క్ రెడ్ సీడ్స్ కవర్ మీద ఏంటంటే వార్మ్ వాటర్‌లో సోక్ చేయమనుంది. ఇది ఫస్ట్ టైం నేను అలా చూడడం. అంటే విత్తనాలకి వేడి నీళ్ళు వేయడం ఏంటి అని అనుకున్నాను. కానీ ట్రై చేశాను. ఫస్ట్ మనం సీడ్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇలా శాండ్ పేపర్ మీద వాటిని ఒక సీడ్‌కి ముందు కొంచెం సూదిగా ఉంటది. ఆ పార్ట్‌ని మనం ఇలా వైట్‌గా వచ్చే వరకు రుద్దుకోవాలి. అంటే గరుకుగా ఉండే సర్ఫేస్ మీద కూడా చేయొచ్చు. అయితే మనం దాన్ని రబ్ చేసే ప్రాసెస్‌లో మన స్కిన్ను ఆ గరుకుకి తగిలితే మాత్రం అది రప్చర్ అవుతది. నాకు అలానే అయ్యింది. సో, అందుకని నేనింకా ఆ ప్రాసెస్ వదిలేసి శాండ్ పేపర్‌నే యూజ్ చేస్తాను. అయితే నాకు ఈ సీడ్స్ ఎలా వస్తాయని తెలియడం కోసం ఆ కలర్స్ వాటిని సెపరేట్‌గా గ్లాసుల్లో వేసుకున్నాను నేను. అది డిస్పోజబుల్ గ్లాసెస్ ఉంటాయి కదండీ! వాటిలో. అంటే హాట్ వాటర్‌లో వేయమని అన్నారు కదా అని ఒక సీడ్‌ని హాట్ వాటర్‌లో వేశాను. రిమైనింగ్ వాటినైతే ఇలా గ్లాసుల్లో వేసుకున్నాను. అంటే నేను ఐడెంటిఫై చేయడానికి వీలుగా రాసుకున్నాననమాట. ఇవి బాగా సాల్ట్ వాటర్ కాకుండా కొంచెం మంచి నీళ్ళు. అలా అని కంప్లీట్‌గా క్లోరిన్ ఉన్న మునిసిపల్ వాటర్ అది కాదు. నేనైతే కొంచెం మిక్స్ చేసి వేస్తాను ఈ నీళ్ళు. సో, అలా వాటర్‌లో సోక్ చేస్తే మనం ఎగ్జాక్ట్‌గా ఒక 4 లేదా 5 డేస్. 5 డేస్ తర్వాత చిన్నగా మొలకలొస్తాయి. కొన్నింటికైతే కొంచెం లేట్ అవుతది. సో, ఇవేంటంటే ఒక దాంట్లో వేసిన అంటే ఒక గ్లాస్‌లో వేసిన వాటికి మాత్రం వాటర్ ఏమైందంటే కొంచెం రెడ్‌గా వచ్చింది. మరి ఆ సీడ్స్ టైప్ వల్ల అనుకుంటా తెలియలేదు నాకు. మిగిలినవైతే బానే ఉన్నాయి. నేనైతే 3 డేస్‌కి మార్చాను వాటరు. మనం కంప్లీట్‌గా సన్ ఉన్న దగ్గర పెడితే వాటర్ చాలా తొందరగా చేంజ్ అయిపోద్ది. అలా కాకుండా కొంచెం మొక్కలు పెద్ద మొక్కలున్న షేడ్‌లో పెడితే వాటర్ అంత తొందరగా చేంజ్ అవ్వదు. అంటే మన లోటస్, వాటర్ లిల్లీ టబ్స్ కూడా అంతేనండి. ఎండ చాలా ఎక్కువగా ఉన్న ప్లేస్‌లో పెడితే వాటర్‌లో ఆల్గే వచ్చేస్తదనమాట గ్రీన్ కలర్‌లో. సో, అందుకని ఏంటంటే మనం కొంచెం షేడ్ ఉన్న ప్లేస్‌లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ సీడ్స్‌లో వచ్చిన మొలకలను బట్టి నెమ్మదిగా ఇంకొంచెం వేరే దాంట్లోకి చేంజ్ చేశాను నేను. ఎప్పుడు చేంజ్ చేసినా చాలా కేర్‌ఫుల్‌గా చేస్తాను. కానీ ఫస్ట్ టైమ్ అండి ఒక సీడ్‌కున్న ఆ మొలక విరిగిపోయింది. సో, ఈ గ్లాసుల నుంచి ఏం చేశానంటే వేరే దాంట్లోకి చేంజ్ చేశాను. ఈ హాట్ వాటర్‌లో పెట్టమనుంది కదండీ! వార్మ్ వాటర్‌లో అదే ఫస్ట్ మొలకొచ్చింది. సో, అదేమన్నా కొత్త టెక్నిక్ ఏమో నాకు తెలీదు. సో, అలా అయింది. వీటిని ఏం చేశానంటే కొంచెం వేరే దాంట్లోకి పెట్టాను. కొంచెం పెద్దగా ఉన్న బౌల్‌లోకి. సో, నాకు టోటల్‌గా సీడ్స్ తెప్పించేటప్పుడు ఏంటంటే రెడ్‌వైతే 10 వచ్చినియి. వైట్‌వైతే మాత్రం 20 సీడ్స్ వచ్చాయి. ఆ 20 సీడ్స్‌లో కూడా ఒకటి పగిలిపోయింది మళ్ళీ. సో, అందుకని ఏంటంటే 5 రెడ్, 6 ఇవి వేశాను. 3 సీడ్స్ అయితే మాత్రం తేలిపోయాయి. వాటర్‌లో పైకి తేలిపోతే ఇంకవి ఆహ్, రాదది జర్మినేట్ అవ్వదది. సో, నాకిలా వచ్చిన వాటిలో ఏంటంటే 3 మాత్రం మా ఫ్రెండ్‌కిచ్చాను. తనేంటంటే
ఆ మొక్క మొదటి నుంచి నేను కూడా దాని గ్రోత్‌ని చూసి ఎంజాయ్ చేయాలి. సో, అందుకని ఈ ట్యూబర్ అయింది ఇప్పుడు వద్దు నాకు. ముందుగానే ఇవ్వి అని అడిగింది. సో, అందుకని తనకలా ఇచ్చాను. సో, ఇవేంటంటే ఒక 2 వీక్స్‌కి నెమ్మదిగా ఇలా కాడలొచ్చి చిన్ని చిన్ని లీవ్స్ వచ్చేస్తాయి. 2 ఆర్ 3 వీక్స్ పడతది అలా రావడానికి. సో, నెమ్మదిగా అలా ఒక్కొక్క లీఫ్ రావడం స్టార్ట్ చేసాయన్నమాట. ఇవి హైబ్రిడ్ అండి. సో, అందుకనేంటంటే చాలా తొందరగా ఫ్లవరింగ్ వస్తది దీనికి. అందుకే గ్రోత్ కూడా చాలా ఫాస్ట్ ఇది. ఆకులు కూడా చాలా ఫాస్ట్‌గా వచ్చేసాయి. ఇవే సీడ్స్‌ని ఇంతకుముందు నేను వేసినప్పుడు నాకు ఎగ్జాక్ట్‌గా 4 మంత్స్‌కే చాలా గ్రోత్ వచ్చింది. ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అవుతుంది. అంతే. అప్పుడు బడ్స్ వచ్చేసాయి నాకు. చూడండి దీని గ్రోత్ చాలా బావుంటది. ఈ హైబ్రిడ్‌వి. కాకపోతే ఏంటంటే పువ్వులు చాలా చిన్న సైజులో ఉంటాయి ఇవి. మినీ లోటస్ అంటాం కదండీ అలా. ఇదిగో చూడండి ఎంత బా వచ్చాయో. దీనికి తోడు కొంచెం రెయిన్ ఉండడం వల్ల అనుకుంటా, నా ప్లాంట్స్ అయితే మాత్రం గ్రోత్ చాలా బా వచ్చింది. ఇదిగో చూడండి పక్క నుంచి కొమ్మలు కూడా వచ్చేసాయి దీనికి. సో, ఇంత బాగా వచ్చాయి. సో, వీటికి ఏం చేశానంటే మన గార్డెన్ సాయిల్, తర్వాత కొంచెం ఆవు పేడ, ఆ తర్వాత మన కిచెన్ కంపోస్ట్ ఉంటది కదండీ! దాంతో చేసిన ఎరువు. ఇవన్నీ కలిపి కొంచెం వాటర్‌లో ఒక 2 డేస్ ఉంచాను అలా నేను. అలా అయిన తర్వాత ఇలా పాతాను. యాక్చువల్‌గా అయితే ఇంత వాటర్ పడదు. కానీ ఈరోజు చిన్నగా వర్షం వచ్చింది. సో, దానివల్ల ఏంటంటే ఆ నీళ్ళు అలా ఉన్నాయి. వర్షం నీళ్ళు తీయడం ఇష్టం లేక నేను అలానే ఉంచేశాను. సో, ఇదిలా. ఇలా వీటిని మనం వితౌట్ సాయిల్ ఈ సీడ్స్‌ని అలా వాటర్ నుంచి ఇలా ప్లాంట్స్ వరకు జర్మినేట్ చేసుకోవచ్చు. అలా ప్లాంట్స్ అయిన తర్వాత వాటిని మనం మొక్కల కింద నాటొచ్చమాట. సో, ఇది. దీనికి ముందు కూడా ఇదే ప్రాసెస్ నేను కంటిన్యూ చేశాను. ఒకే ఒక్కసారి మాత్రం వైట్‌ది ట్యూబర్ తెప్పించాను అంతే. రిమైనింగ్ అన్ని సార్లు కూడా ఇలా నేను సీడ్సే తెచ్చుకున్నాను. సో, వీటికేంటంటే ఫిష్ వేస్తాను నేను ఈ టబ్స్‌లో. అందుకని ఏంటంటే నేను వేరేవి వేయను. ఓన్లీ ఆర్గానిక్‌ది మాత్రమే యూజ్ చేస్తాను. ఇలా నాకు 5 మంత్స్ కంప్లీట్ అవ్వగానే ఇలా బడ్స్ వచ్చాయండి. మాకు రావట్లేదు అని మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. సో, నేను చేసిందైతే ఏమీ స్పెషల్‌గా లేదు. సో, నేను అదే ప్రాసెస్ ఏ ప్లాంట్ వేసినా. సో, నాకింత అందంగా బడ్స్ వచ్చాయి. సో, ఇందులో ఏ మిస్టరీ లేదు. యాజ్ ఇట్ ఈజ్‌గా నేను ఎలా చేశానో అదే మళ్ళీ ఇప్పుడు కూడా చేశాను. సో, బడ్స్ చూడండి ఎంత బా వచ్చాయో. ఏమైనా లోటస్ ఫ్లవర్ బడ్ నుంచి ఫ్లవరింగ్ వచ్చేంత వరకు దాన్ని అబ్జర్వ్ చేస్తే ఆ హ్యాపీనెస్ చాలా డిఫరెంట్‌గా ఉంటదండి. అయితే లో మెయింటెనెన్స్. దీనికి రోజు వాటరింగ్ చేయాలి అలా ఏం లేదు. చక్కగా వీటిని అలా వదిలేస్తే నేనైతే ఆవు పేడనే వేస్తానండి కొంచెం కొంచెం అంతే. ఇదండి వీడియో. సో, ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. నేను సీడ్స్ నుంచి ఫ్లవరింగ్ వచ్చేంత వరకు ఎలా వీటిని చేయాలన్నది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే వీటికి ఎన్‌పీకే అవి వేస్తే మాత్రం ఫ్లవరింగ్ ఎక్కువొస్తాయి. నేనైతే ఎప్పుడు ఎన్‌పీకే ఇవ్వలేదు. అంటే ఫిష్ టబ్‌లో ఉండడం వల్ల. సో, నేనైతే యూజ్ చేసిన మెథడ్ ఇదే. సీడ్స్ టు ఫ్లవరింగ్. ఇది నిజంగానే చాలా వరకు లో మెయింటెనెన్స్. సో, ఎవ్వరైనా గార్డెన్‌లో దీన్ని ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఆ ఫ్లవర్స్‌ని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో, ఈజీ.